ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం 38 గురించి తెలుసుకుందాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుని యొక్క అనుగ్రహం అనేటువంటిది మన మీద ఉన్నంత కాలము ధన ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో మనం పూర్తిగా తెలుసుకుంటామండి. అందుకోసమని ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం కోసము మనము పూజించుకోవాలి. ఫస్ట్ వన్, జ్ఞానము కర్మ భక్తి వేరుగావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ 38, 39, 40 అధ్యాయాల ద్వారా మనం తెలుసుకోవచ్చును. 2, దేవతలు తమను పాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారే కానీ భస్మాసురునికి లాగా వారిని సత్కరించరు. సద్గురు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీలల చేత వారిని మోక్షార్హులను చేస్తాడు. అక్కడ అర్థమైందండి. సద్గురు భక్తులకు వారికి శ్రేయస్కరమైనది ఏదో వాళ్ళకు ప్రసాదిస్తూ వాళ్ళను మోక్షానికి అర్హులయ్యే విధంగా ఆ సద్గురు అనేటువంటి ఆ స్వామి చేస్తాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ 3వది, సద్గురు భక్తి వలనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి. శ్రీగురుని వంటి సద్గురు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు, ఒక గొడ్రాలు, ఒక కుష్ఠరోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి. అంతే కదండి. ఇప్పుడు శ్రీగురుని యొక్క ఆజ్ఞ లేనిది మనకు ఏ వ్రతము మనం చేసుకోలేము. అసలు ఏ తీర్థయాత్రలు కూడా మనం వెళ్ళలేము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అండి. ఎప్పుడైతే శ్రీ గురు చరిత్ర చదవడం మొదలుపెట్టానో అప్పటి నుంచి మేము ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడినటువంటి తీర్థయాత్రలన్నింటికి మేము వెళ్ళొచ్చాము. మా మొక్కులను కూడా మేము తీర్చుకోగలిగాము. అంతటి కలియుగ ప్రభావం వలన మనము అంత దీనమైనటువంటి పరిస్థితిలో ఉండిపోతాము. కొన్ని సంవత్సరాలైనా మనకు ఆ యొక్క సద్గురువుల యొక్క దర్శనం కానీ ఆ పుణ్యక్షేత్రాల దర్శనం కానీ మనకు కలగదు. ఎప్పుడైతే మనకు పాపాలు తొలగిపోతున్నాయో ఆ టైంలో మనకు పుణ్యం అనేటువంటిది వస్తున్నటువంటి టైంలో ఈ శ్రీగురుని యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు కలిగి ఆయన పరిచయం జరిగిన తర్వాత మన లైఫ్ పూర్తిగా మారిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే అండి. ఎంత చక్కగా అన్ని తీర్థయాత్రలు వెళ్ళొచ్చామో అనుకోని పనులు కూడా చాలా సవ్యంగా కొనసాగుతున్నాయి ముందుకు. అవి నేను ముందు వీడియోలో మీకు తెలియజేస్తానండి. అప్రయత్నంగానే మనకు వారు ఆజ్ఞాపించక ముందే నిష్ఫలం అవ్వడము గమనార్హం. సద్గురువుని అనుగ్రహం వలనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది వ్రతాల వలన కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క శ్రీగురుని యొక్క అనుగ్రహం వలనే తన భర్తను బ్రతికించుకున్నది, కానీ ఆమె చేసినటువంటి వ్రతాల వల్ల కాదు అని ఇక్కడ చెప్తున్నారండి. చూడండి ఎంతటి ఈ అధ్యాయంలో ఎంతటి మంచి మంచి వాక్యాలు తెలియజేస్తున్నారో స్వామి. ఇప్పుడు కథ చూద్దాము. కథారంభము. నామధారకుడు స్వామి. శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠానం రహస్యం మీ నుండి విని ధన్యుడనయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి కానీ వేడుకున్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నాయన, నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువలనే శ్రీ గురు చరిత్ర తనివి తీర స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగినది. శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో గాంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతి కోసము బ్రహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు. ఒకసారి కశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో 3 మాత్రమే సరిపడ ధాన్యము మొదలైనవి మూట కట్టుకుని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ధాన్యం గురించి వచ్చింది. అన్నపూర్ణాదేవి అయితే ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళాడు. గాంధర్వ నగరం వెళ్ళేసి అక్కడ వాళ్ళకి సమారాధన చేయడం కోసమని, అంటే 3 సరిపడ ధాన్యం మాత్రమే తన దగ్గర ఉన్నాయి. అవి కట్టుకొని అక్కడికి వెళ్ళి శ్రీగురునికి నమస్కరించాడు. అప్పుడు ఆ రోజు అందరితో పాటు అతనికి కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు. ఇప్పుడు తీసుకొని వచ్చాడు కదా ఒక పేద బ్రాహ్మణుడు, ఆయనను కూడా అక్కడ సంతర్పణకు వేరే అతను వచ్చి ఆహ్వానించాడు. అతడు తాను
తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు. ఇలానే రోజులు జరిగిపోతూనే ఉన్నాయి. అలా మొత్తము అలా జరిగిపోతుండడం వల్ల ఎన్ని రోజులు అయిపోయింది, అప్పటికే 3 మాసాలు అనేటువంటి గడిచిపోయాం. 3 మంత్స్ గడిచిపోయినాయి. అతన్ని చూసిన బ్రాహ్మణులందరూ, ఏమయ్యా బ్రాహ్మణుడా, నీవు వచ్చింది ఎందుకు, చేస్తున్నది ఏమిటి, నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా? బ్రాహ్మణులు ఏ విధంగా కొంతమంది బాధ పెడతారు మాటలతో, కొంతమంది మాత్రము మన హావభావాలను వాళ్ళు అర్థం చేసుకొని మనకున్నటువంటి సమస్యను తీరుస్తారు. అందులో వీళ్ళు కొంతమంది అన్నట్టు. పోనీలే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు. నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది, నీకు సిగ్గు వేయడం లేదా అని ఎగతాళి చేయసాగారు. పాపం ఆ భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమి పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు. అతనిపై ఎట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది. ఇక్కడ మొదలవుతుందండి. ఇంకా ఆ విషయం వల్ల అనే మాటలు, అతని బాధ మొత్తము ఆ శ్రీగురునికి తెలిసిపోయింది. అప్పుడు అది సహించలేక ఆ స్వామి అతనిని పిలిపించి, నాయనా, నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు. స్వామి ఆదేశిస్తారండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఒక అద్భుతం జరుగుతుంది. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామున నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేశాడు. ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఆహ్వానించడానికి స్వామి వద్ద చెక్కొచ్చాడు. కానీ శ్రీగుడు తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, అయ్యో, ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా, ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడు. ఆ శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడ ఉన్న వారందరికీ ఇలా చెప్పారు. నాయనలారా, ఈరోజు మీరెవ్వరు భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు. మీరందరూ భార్యబిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి మా మఠంలోనే భోజనం చేయాలి. కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు. అందరూ ముఖాముఖాలు చూసుకొని నవ్వుకుంటూ, ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడు బియ్యమే కదా, ఎవరికి తెలియదు, మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు. ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో, నాయన, కొద్దిసేపట్లో అందరూ వస్తారు, త్వరగా సిద్ధం చేయి అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి, అంతా సిద్ధమైనది స్వామి అని విన్నవించాడు. అప్పుడు స్వామి నది ఒడ్డున ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించాడు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి, ఏమయ్యా, నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే. ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోంచేస్తాము, కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు, పో అన్నారు. అంటే ఆయన దగ్గర తెచ్చుకున్న కొన్ని బియ్యమే కదా, అందుకే వాళ్ళు అలా అన్నారు. భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, నాయన, మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతము, కానీ మేము ఒక్కరమే భోజనం చేస్తే మాకు అది భిక్ష చేయము అన్నారు. ఆయన ఒక్కరు చేయరట, మేము ఒక్కరమే భిక్ష చేయము అని ఆ స్వామి చెప్పారు. అప్పుడు స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలిసి దీనంగా, స్వామి, నేనేం చేసేది, నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు, సరికదా, నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నారు. అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు. అప్పుడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు. శ్రీగురుని వారందరితో, బ్రాహ్మణోత్తములారా, మీరందరూ మీ బిడ్డలను, భార్య బిడ్డలను తీసుకొని మఠానికి రావాలి. ఈరోజు ఇక్కడే 4,000 మందికి సమారాధన చేయాలి. చూడండి, స్వామి ఇక్కడ చెప్తున్నాడు. అతను ముగ్గురికి సరిపడా మాత్రమే ధాన్యం తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు, ఇక్కడ 4,000 మందికి సమారాధన జరుగుతుంది, సమారాధన చేయాలి అని చెప్పాడు. అందరూ విస్తలలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో
ఏమయ్యా చూస్తావేమిటి, లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నాడు. అప్పుడు ఆయన అందరినీ ఆహ్వానించాడు. అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతజ్ఞులను చేయమని వేడుకున్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణ, నీకు సిగ్గు లేకుండా తగుదనమ్మా అనుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా మేము. నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, తప్పు, అతనిని నిందించవద్దు, ఇందులో అతని దోషమేమీ లేదు, శ్రీగురుడు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు. ఇట్లా కొంతమంది బ్రాహ్మణులు ఉంటారండి. భాస్కరుడు శ్రీగురు పాదాలకు నమస్కరించి ఆయనకు ఆరతిచ్చి విస్తళ్ళు వేచారు. అప్పుడు శ్రీగురుడు ఆజ్ఞ కోరాడు. ఏమని కోరాడు? అంతటా శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని నీవు వండినటువంటి వంటకాలపైన కప్పమని ఆదేశించారు. అతడు అలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? స్వామి ఆ వస్త్రం తీయకుండా వడ్డించమని ఆయన ఆదేశించాడు. వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండి పల్లాలతో వంటకాలు తీసుకుని తిరిగి వడ్డిస్తున్నారు. ఇక్కడ స్వామి మహిమ వెల్లడైందండి, చూడండి. అప్పుడు నెయ్యి కూడా దారులుగా వడ్డిస్తూనే ఉన్నారు. అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు మొదట శ్రీగురుడు, తర్వాత మిగిలిన వారందరూ అపసోహనం తీసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు. భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోంచేయమని చెప్పాడు. భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలం ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురుని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు. అంటే వాళ్ళందరూ తిన్న తర్వాత అప్పుడు ఆయన గురుప్రసాదంగా స్వీకరించారు. అప్పుడు అతను వెళ్ళి చూసి అతడు వడ్డిన వంటకం అంతా అలానే ఉందని స్వామికి మనవి చేశాడు. ఇక్కడ చూడండి, ఆయన తీసుకొచ్చినట్టు ముగ్గురికి సరిపడా ధాన్యం తీసుకొచ్చారు కదా, ఆ వంటకం అంతా అలానే ఉందంట. ఆయన వండింది అదంతా అలానే ఉంది అని స్వామికి మనవి చేశారు. అప్పుడు ఆ స్వామి అంటే ఇప్పుడు వీళ్ళందరికీ వడ్డించిందంతా ఏంటిది? అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో, ఆ స్వామి అంటే ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో అందరికీ వడ్డించారు. అంతేనా? అప్పుడు వెళ్ళి చూసి అతడు మొత్తము వంటకం అంతా అలానే ఉందని స్వామికి చెప్పారు. దానిని జలాచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురు మహిమ అందరికీ తెలిసింది. శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని, వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు. ఇక్కడ చూసారండి, శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడు అని, వారి యొక్క అనుగ్రహానికి ఎవరైతే పాత్రులు అవుతారో వారికి ఎలాంటి కొరత ఉండదు అని ఇక్కడ కీర్తించారు ఆ స్వామిని ఈ అధ్యాయంలో. అందుకే స్వామిని అన్నపూర్ణేశ్వరుడు అని అంటారు. అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీగురుని కీర్తి మరొకసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది. ఇదండి ఈరోజు వీడియో. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః. సోమవారం పారాయణం సమాప్తము. సప్తాహ పారాయణం చేసే వాళ్ళకి ఈరోజు సోమవారం అనేటువంటిది పారాయణం అనేటువంటిది సమాప్తం. నెక్స్ట్ వీడియోలో అధ్యాయం 39 గురించి తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.